అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టిఫిన్ తింటున్నానని మీతో చెప్దామని మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే నెల రేషన్ బియ్యం తెచ్చుకోలేదండి మేము. ఎందుకంటే ఇప్పుడు వ్యాన్ వచ్చేది, వ్యాన్ వస్తుంది కదా అని చెప్పి నేను కూడా అలాగే ఉన్నాయి. ఈ నెలలో నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ అనమాట. పక్కన వాళ్ళు చెప్పారు వ్యాన్ రాదంట, మీరు వెళ్ళి రేషన్ తెచ్చుకోమని. కానీ నేను మర్చిపోయాను. దానికోసం మా ఆయన గారు నన్ను ఎలా తిట్టారంటే, నీకు ఇంత బద్ధకం ఎలా పెరిగింది అన్నారు. అయితే మా వారికి నేను ఒకటే చెప్పాను, కాదులేండి మర్చిపోయినా వచ్చే నెల నేను తెస్తాను అన్న. అయితే ఆయన ఏమన్నారు, నేను నెల ఏం తిందామని అడిగారు. నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట. మన చంద్రాన్న ఉన్నారు కదా, మనకి సూపర్ 6 పథకాలు చేపట్టారు కదా, అందులో భాగంగా మనం అన్న క్యాంటీన్కి వెళ్దామండి. ఇప్పుడు ఎలాగో సగం రోజులు అయిపోయినాయి కదా, మిగిలిన రోజులు మార్నింగ్ టిఫిన్ 5 రూపాయలు, మన ఇద్దరం కాబట్టి 10 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు అవుతాయి. ఇద్దరికి కలిపి 30 రూపాయలు అవుతాయి కదా. 30 రూపాయలు అంటే 15 రోజులు కలిపి 450 రూపాయలు, 450 రూపాయలు అవుతాయండి. అంటే చంద్రన్న మనకి 1500 అవ్వాల్సింది 450తో కంప్లీట్ అవుతుంది. వచ్చే నెల మర్చిపోకుండా తెచ్చుకుందాం. ఒకవేళ బాగుందనుకో ఇలాగే కంటిన్యూ చేద్దాం అన్న. కానీ చంద్రన్న వల్ల మా బతుకులు చాలా బాగుపడినాయండి. నిన్నే మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. కాకపోతే మా పిల్లలు హాస్టల్లో ఉంటారులేండి. అది కూడా ఫ్రీ హాస్టల్, బీసీ హాస్టల్ అనమాట. జై చంద్రన్న, జై పవన్ అన్న.